నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారనుకుంటున్నాను. వీడియోస్ అప్లోడ్ చేసి చాలా రోజులైంది కదండీ! కొంచెం ఇంట్లో పనులు ఆట్లి వల్ల అసలు కుదరట్లేదు. ఇక నుంచి మాత్రం రెగ్యులర్‌గా వస్తూ ఉంటాయండి మన వీడియోస్ అయితే. రోజు రోజు కూడా నేను ఏదో ఒక వీడియో పెడుతూ ఉంటాను. డైలీ కూడా. వీడియోలోకైతే వెళ్ళే ముందు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలానే నా కంటెంట్ ఎలా ఉంది అనేది మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. ఈరోజైతే క్లాస్ 14లోకి అయితే వెళ్ళిపోదామండి. క్లాస్ 13 వరకు కూడా బాగా ప్రాక్టీస్ చేశారనుకుంటున్నాను, నేర్చుకుంటున్నారు అనుకుంటున్నాను నేను. ఎవరైనా బాగా నేర్చుకుంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి. మేము నేర్చుకుంటున్నామని నాకు తెలుస్తుంది ఎవరైనా నేర్చుకుంటున్నారా లేదా అనేదైతే. సరే, వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. ఇప్పుడు నేను థ్రెడ్ వర్క్స్ చూపిస్తున్నాను కదండి. పెద్ద నీడిల్ ఉంటుంది కదా, దానికి నేను 4 లైన్స్ అంటే 8 లైన్స్ వస్తాయి కదా, ఆ విధంగా థ్రెడ్ని అయితే తీసుకున్నానండి. ఇదిగోండి ఈ విధంగా అనమాట. ఇటువైపు 4, ఇటువైపు 4 వస్తాయి. ఇది వచ్చేసి ఈరోజు ఫ్రెంచ్ నాట్ అంటారు కదండి, ఆ నాట్ వేయటం చూపిస్తాను. ఇప్పుడు ఇలా ఉన్నాయనుకోండి, మనం ఫ్రెంచ్ నాట్ వేసేటప్పుడు చిక్కుపడిపోతుంది. చిక్కుపడుకోకుండా ఉండటానికి ఒక ట్రిక్ అయితే ఉంది. ఆ ట్రిక్ని అయితే నేను ఖచ్చితంగా ఇప్పుడు చూపిస్తానండి. ఇలా నాట్ వేసేసారు కదా, ఈ నాట్ వేసేసిన దగ్గర ఇలా పొడవుగా పట్టుకోవాలండి నీడిల్ని. మనం థ్రెడ్కి ఇలా పట్టుకొని దీన్ని ఇలా తిప్పుకోవాలి. అర్థమవుతుంది కదా. అంటే కొంచెం ఇక్కడ మనం ఇలా రొటేట్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ విధంగా కొద్దిగా థ్రెడ్ అనేది ముడతల్లాగా ఇలా పడుతుంది. ఆ తర్వాత ఏం చేస్తామంటే ఈ చివర పట్టుకుని గట్టిగా ఇట్లా లాగాలన్నమాట. ఈ విధంగా లాగుతూ ఉంటే కొద్దిగా మనకి విడిపోయినట్టుగా లేకోకుండా థ్రెడ్ చక్కగా ఉంటుంది. ఇప్పుడు నేను నాట్ అయితే చూపిస్తాను, సరిగ్గా చూడండి. కింద నుంచి నీడిల్ని అయితే ఈ విధంగా తీసుకుంటున్నాను. తీసుకుని మీకు ఈజీగా అర్థం అవ్వాలి అని అంటే ఇదిగోండి, లెఫ్ట్ హ్యాండ్ తోటి ఈ విధంగా పట్టుకోండి. రైట్ హ్యాండ్లో నీడిల్ ఉంది కదా, ఈ విధంగా అనమాట. ఈ విధంగా తిప్పండి. 1 నాట్ అనమాట. మళ్ళీ మనం ఎక్కడి నుంచి అయితే నీడిల్ తీసుకున్నామో అక్కడి నుంచే నీడిల్ని కిందకి లాగేసి ఈ విధంగా ఈ హ్యాండ్లోదే ఇలా వదిలేస్తూ వెళ్తే మనకి రింగ్ నాట్ అనేది పడిపోతుందండి. మీకు నేను జూమ్లో కూడా చూపిస్తానన్నమాట. ఈ విధంగా మనం ఫిల్ చేసుకోవటమేనండి. చాలా ఈజీ. రింగ్ నాట్ అనేది మనకి చిక్కుపడుకోకుండా ఉంది అంటే చాలా తొందరగా అయిపోతుందండి రింగ్ నాటు. ఇప్పుడు ఒక షేప్ లాగా డ్రా చేసుకుని ఒక షేప్ని అయితే ఫిల్ చేసుకుందాము. అప్పుడు మీకు బాగా కన్ఫ్యూజ్ కాకుండా ఉంటారు కదా. టూ 3 టైమ్స్ చూడండి, అర్థం కాకపోతే. చాలా ఈజీగా వస్తుంది. ఇప్పుడు మనకు వర్క్స్ అన్నీ కూడా ఈ రింగ్ నాట్స్ తోటే ఉంటున్నాయండి, ఫిల్ చేస్తున్నారు. ఫ్లవర్స్ కానీ ఏవైనా కానీ, లీవ్స్ అయినా ఫ్లవర్స్ అయినా ఏవైనా కానీ రింగ్ నాట్తోనే ఫిల్ చేస్తున్నారనమాట. మనకి చాలా ఈజీ అండి. వర్క్ కూడా చాలా తొందరగా అయిపోతుంది. వాళ్ళైనా చేసేది రింగ్ నాట్ అంటే ఈ నార్మల్ నీడిల్తోనే చేస్తారండి. ఆరి వర్క్ చేసేవాళ్ళైనా రింగ్ నాట్స్ అనేసరికి ఎవరైనా సరే ఈ నార్మల్ నీడిల్తో చేయాల్సిందే. రింగ్ నాట్ కాదు, ఫ్రెంచ్ నాట్ అంటారండి దీన్ని. రింగ్ నాట్ అంటే వేరు వస్తుందన్నమాట. మనకి నాట్లోనే రింగ్ వస్తుంది, అది నేను నెక్స్ట్ క్లాస్లో చూపిస్తాను. ఇదైతే ఫ్రెంచ్ నాట్ అనమాట. ముడి కుట్టు, తెలుగులో అయితే ముడి కుట్టు అంటారు.
చూస్తున్నారు కదా. ఈ వర్క్స్ అనేవి ఎక్కువ కాస్ట్ అండి. మనం చేసుకుంటే మాత్రం తక్కువ టైంలో అయిపోతాయి. మనం ట్రిక్ కనిపెట్టాలి. ఇది చిక్కుపడుకోకుండా, ఈ సిల్క్ థ్రెడ్ అనేది చిక్కుపడుకోకుండా ఉండే ఆ ట్రిక్ కనిపెడితే మాత్రం తొందరగా అయిపోతుందండి. లేకపోతే మనం ముందు దారాలుగా కనిపిస్తుందంటే అది ఖచ్చితంగా ఒక దారం మనం పైకి ఉండిపోవటం, ఒక దారం లాగటం అలా జరుగుతుంది. ఈ విధంగా నేను చెప్పిన ట్రిక్ కనుక మీరు యూజ్ చేశారు అని అంటే మాత్రం ఖచ్చితంగా మీరు చాలా ఈజీగా స్టిచ్ చేసేసుకోవచ్చు అన్నమాట ఈ రింగ్ నాట్ అనేది. మనకి మ్యాంగో షేప్స్ అయినా ఏ షేప్ అయినా కానీ మనకి రింగ్ నాట్ అనేది మనం ఫిల్ చేసుకోవచ్చండి. ఫ్లవర్స్ షేప్ అయినా ఏ షేప్ అయినా రింగ్ నాట్స్ తోటి మనం ఫిల్ చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే దీనికి మాత్రం థ్రెడ్ ఎక్కువ తీసుకోమాకండి. ఫ్రెంచ్ నాట్కి ఎక్కువ తీసుకున్నా అంటే మనం హ్యాండ్ అనేది ఎక్కువ పొడవు వెళ్తుంది కాబట్టి కొంచెం ఈ లోపు మనం కింద లాగేసరికి కొంచెం చిక్కు అనేది పడుతుంది. ఇది మాత్రం కొంచెం కొంచెం మనం లాగగలిగినంత వరకే తీసుకుని థ్రెడ్ అనేది స్టిచ్ చేసుకోండి. లాస్ట్లో నాట్ వేయటం కూడా చాలా ఈజీ అండి. ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఏ షేప్ అయితే ఉందో ఆ షేపు ఫస్ట్ కనుక నీట్గా చుట్టూ వేసుకొచ్చుకున్నామంటే మిగిలింది చాలా ఈజీ అయిపోతుందండి. నేను మిడిల్లో మొదలుపెట్టి ఫస్ట్ షేప్ కాకోకుండా తర్వాత షేప్ గీసాను కదా, మీరు అలా కాకోకుండా ముందు ఏదో ఒక షేప్ తోటి స్టార్ట్ చేసారండి. అయిపోయింది కదండి. షేప్ చూసారు కదా, చక్కగా ఉంది. నాట్ కూడా వేసేయాలి అని అంటే మనం తెలుసు కదండి, ఎక్కడ కావాలంటే అక్కడ ఈ విధంగా మనం నీడిల్ని పైకి తీసేసి ఇలా కిందకి 2 టైమ్స్ తీసేసామంటే మనకి నాట్ అయితే పడిపోతుందండి. ఈ విధంగా ఫ్రెంచ్ నాట్ అయితే వేసుకోవచ్చు. ఈ వర్క్ను మనం బ్లౌజెస్లో ఎక్కడైనా కానీ చాలా మంచిగా వేసుకోవచ్చండి. ఇది బాగా ప్రాక్టీస్ చేయండి. ఇవాళకైతే ఇదేనండి క్లాసు. నెక్స్ట్ క్లాస్ తోటి మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. దానికన్నా ముందు ఫస్ట్ టైం కనుక నా వీడియోని ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోతోటి మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. బాయ్ అండి.